అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదికర గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే పంచాయతీ అనుమతి ఉందంటూ కాపు సంఘ నేతలు రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు రంగా విగ్రహాన్ని తొలగించారు. ఈ క్రమంలో రంగా విగ్రహం చేయి విరిగింది. దీంతో కాపు సంఘ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు. హరీష్, చెప్పండి. సో ఏం జరుగుతోంది? వంగవీటి రంగా విగ్రహానికి మున్సిపల్ పంచాయతీ పర్మిషన్స్ ఉన్నా పోలీసులు ఎందుకు నిరాకరిస్తున్నట్టు ఏం జరుగుతోంది? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? రంగా చేయి కూడా విరిగినట్టుగా కూడా విగ్రహం చేయి విరిగినట్టుగా కూడా అప్డేట్ అవుతోంది. వాట్ ఆర్ ద అప్డేట్స్? సెకనేటిపల్లి మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకనేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ రంగా విగ్రహాన్ని ఈ కాపు సంఘాలు ఏర్పాటు చేసి, అయితే ఈ విగ్రహానికి పర్మిషన్ లేదు, స్థానికులు కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ విగ్రహానికి పర్మిషన్ లేదని గుర్తించిన పోలీసులు విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. అయితే ఎవరైతే ఈ విగ్రహం ఏర్పాటు చేశారో కాపు సంఘాలు మాత్రం ఖచ్చితంగా దీనికి పంచాయతీ పర్మిషన్ ఉంది, అందుకే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ తెల్లవారుజాము వరకు ఆందోళన చేపట్టి పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపు సంఘాల నేతలంతా చేసి మళ్ళీ విగ్రహాన్ని అదే ప్లేస్ లో పెట్టడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. పోలీసులు కూడా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఈ పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏ ప్లేస్ లో అయితే విగ్రహాన్ని తొలగించారో తిరిగి మన అదే ప్లేస్ లో కాపు సంఘాలు వచ్చి అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తోపులాట్లు ఈ ఘటనకు సంబంధించి ఈ సమయంలో ఏదైతే రంగా విగ్రహం ఉందో ఆ విగ్రహం చేయి కూడా విరిగిపోయింది. దాంతో కాపు సంఘాలు, మహిళలు అంతా కూడా నిరసన చేపట్టారు. అసలు అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో విగ్రహం ఎలా పెడతారంటే స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేక చూపించడంతో మొత్తం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో రాజోలు ఎమ్మెల్యే ఈ సీన్ లోకి వచ్చి ఇరు వర్గాలతో మాట్లాడటం మొదలెట్టారు. ప్రధానంగా ఎస్సీపేటలో అంబేద్కర్ విగ్రహం పక్కనే రంగా విగ్రహం పెట్టడం మీద ఈ గొడవ మొదలైనట్టు తెలుస్తుంది. దీన్ని స్థానికంగా ఉండే వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇరు వర్గాలతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, అదేవిధంగా అధికారులు స్థానిక ఆర్టీఓలు అందరూ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుంది. రైట్.